పాకిస్తాన్లోని ఆ ఎయిర్ బేస్ భారత్కు ఎప్పటి నుంచో టార్గెట్. 1971 యుద్ధంతో పాటు కార్గిల్ వార్లోనూ కీలకమైన ఈ ఎయిర్ బేస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై భారత్ సిద్ధం చేసిన టార్గెట్లలో స్కార్దు కూడా ఉందని మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ బయటపెట్టారు. కానీ చివరి నిమిషంలో వాతావరణం సహకరించకపోవడంతో ఆ దాడి ఆగిపోయింది. అసలు స్కార్దు ఎందుకు అంత కీలకం? భారత్ దాన్ని టార్గెట్ చేయాలి అనుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా భారత్ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంది? కార్గిల్ యుద్ధానికి దాదాపు 3 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్లోని స్కార్దు ఎయిర్ బేస్ పేరు మరోసారి తెరపైకొచ్చింది. నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్లో కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఈ స్థావరాన్ని ఎలా ఉపయోగించుకుందో చూపించారు. ఇప్పుడు మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలతో స్కార్దు ప్రాధాన్యత మరింత చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై భారత్ సిద్ధం చేసిన టార్గెట్లలో స్కార్దు కూడా ఉందని జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. మే 10 ఉదయం సుమారు 10 గంటల సమయంలో పాకిస్తాన్ భారత్తో చర్చలకు సంప్రదింపులు జరిపింది. అదే సమయంలో భారత వైమానిక దళం సర్గోధా ఎయిర్ బేస్ పై దాడికి అనుమతి కోరింది. తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, మరో 2 టార్గెట్లను గుర్తించాలని సూచించారని అనిల్ చౌహాన్ తెలిపారు. అలా గుర్తించిన టార్గెట్లలో ఒకటి స్కార్దు. స్కార్దుపై దాడికి అనుమతి ఇచ్చినా కొద్దిసేపటికి అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో ఆపరేషన్ స్కార్దును చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది. దాని స్థానంలో కరాచీకి సమీపంలోని భోలారి ఎయిర్ బేస్ ను భారత వైమానిక దళం టార్గెట్ చేసింది. భోలారిపై జరిగిన దాడి ఆపరేషన్ సింధూర్లో కీలక ఘట్టంగా నిలిచింది. అక్కడ JF-17లు, F-16ల వంటి యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న ఎయిర్ బేస్ పై భారత ఆయుధాలు విరుచుకుపడ్డాయి. భారీ నిర్మాణ నష్టం జరిగింది. ఆ దాడిలో తమ 6 సిబ్బంది మరణించినట్లు పాకిస్తాన్ కూడా అంగీకరించింది. భోలారితో పాటు నూర్ ఖాన్, రఫీఖీ, మురీద్, సర్గోధా, రహీం యార్ ఖాన్, సకూర్ సహా మరో 10 పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత వైమానిక దళం బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్ క్షిపణులతో దాడులు చేసింది. అయితే ఈ మొత్తం ఆపరేషన్లో స్కార్దుపై దాడి ఎందుకు అంత కీలకమైందన్నదే ఇప్పుడు అసలు చర్చ. పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లోని స్కార్దు సింధు నది పరివాహక ప్రాంతంలో భారత నియంత్రణ రేఖకు, లదఖ్కు అత్యంత సమీపంలో ఉంది. కార్గిల్కు సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కార్దు పశ్చిమం వైపు నుంచి లడఖ్లోని ప్రవేశించేందుకు కీలకమైన గేట్వేగా పరిగణిస్తారు. అంతేకాదు భారత లెహ్ ఎయిర్ బేస్కు కూడా ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. భౌగోళికంగా ఇంత కీలకమైన ప్రాంతంలో ఉన్న స్కార్దు పాకిస్తాన్ వైమానిక దళానికి మెయిన్ ఆపరేటింగ్ బేసుగా పనిచేస్తుంది. ఇక్కడ యుద్ధ విమానాలతో పాటు భారీ రవాణా విమానాలను మోహరించే సామర్థ్యం ఉంది. రన్వేకు ఇరువైపులా నిర్మించిన హార్డ్ అండ్ షెల్టర్లు యుద్ధ విమానాలను రక్షించేందుకు ఉపయోగపడతాయని అంచనా. JF-17లు, మిరాజ్ 2000 వంటి విమానాలకు కూడా ఈ స్థావరం కీలకమని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. కేవలం పాకిస్తాన్ భారత్ సరిహద్దు వ్యూహంలోనే కాదు, చైనా ప్రయోజనాల విషయంలోనూ స్కార్దు కీలకంగా మారింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే CPECకు సంబంధించిన చైనా మౌలిక వసతుల ప్రాజెక్టులకు భద్రత, లాజిస్టిక్స్ పరంగా స్కార్దు స్థావరం ఒక కీలక రక్షణ కవచంలా పనిచేస్తోంది. దీంతో స్కార్దుపై భారత్ దాడి చేస్తే దాని ప్రభావం పాకిస్తాన్ వరకే పరిమితం కాకపోయేదన్న విశ్లేషణలు ఉన్నాయి. చైనా పెట్టుబడులు, CPEC ప్రాజెక్టులు ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై దాడి ద్వారా బీజింగ్ కు కూడా భారత్ ఒక స్పష్టమైన వ్యూహాత్మక సందేశం పంపగలిగేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో గిల్గిట్ బాల్టిస్తాన్లో చైనా పౌరులపై వరుస ఉగ్రదాడులు జరగటం కూడా బీజింగ్ కు ఆందోళన కలిగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా సాంకేతిక సహకారం అందించిందని చైనా ఈ ఏడాది తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. అంతేకాదు ఘర్షణ సమయంలో ఇస్లామాబాద్ కు చైనా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందించిందని భారత సైనిక అధికారులు కూడా వెల్లడించారు. అందుకే స్కార్దు ఎయిర్ బేస్ భారత్ టార్గెట్ లిస్ట్ లో ఉండటం వెనుక పాకిస్తాన్ మిలిటరీ సామర్థ్యాన్ని దెబ్బతీయటం మాత్రమే కాకుండా చైనాకు వ్యూహాత్మక హెచ్చరిక పంపే ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే స్కార్దు భారత్కు కొత్త టార్గెట్ కాదు. 1971 యుద్ధంలోనే భారత వైమానిక దళం ఈ ఎయిర్ బేస్ పై భారీ దాడి చేసింది. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ వైపు యుద్ధంపై ప్రధాన దృష్టి ఉన్నప్పటికీ గిల్గిట్, స్కార్దు ప్రాంతాల నుంచి పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నాలు కూడా భారత్కు ఆందోళన కలిగించాయి. పశ్చిమ యుద్ధ రంగంలో పాకిస్తాన్ చర్యలకు చెక్ పెట్టేందుకు భారత వైమానిక దళం శత్రు గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్లింది. 3 కాన్బెర్రా యుద్ధ విమానాలు, ఒక AN-12 విమానంతో స్కార్దు రన్వేపై బాంబుల వర్షం కురిపించింది. పగటిపూట
పూట ఆగ్నేయ దిశ నుంచి జరిగిన ఈ దాడితో పాకిస్తాన్ ఆశ్చర్యానికి గురైంది. స్కార్దు రన్వేకు భారీ నష్టం కలిగింది. అయితే 1971లో స్కార్దుపై జరిగిన ఆ దాడికి సంబంధించిన పూర్తి వ్యూహం, టాక్టిక్స్ ను భారత్ ఇప్పటికీ పూర్తిగా బయట పెట్టలేదు. అప్పటి వ్యూహాలు, విధానాలు ఇప్పటికీ సైనిక ప్రణాళికల్లో ప్రాధాన్యత కలిగి ఉండొచ్చన్నదే దీనికి ప్రధాన కారణం. ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలో కూడా స్కార్దు కీలక లాజిస్టిక్స్ నోడ్గా మారింది. పాకిస్తాన్ సైన్యం భారత నియంత్రణలోని ఎత్తైన వ్యూహాత్మక ప్రాంతాల్లో అక్రమంగా చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆ దళాలకు అవసరమైన బలగాలు, ఆయుధాలు, సరఫరాలను ముందుకు తరలించేందుకు స్కార్దును స్టేజింగ్ ఏరియాగా ఉపయోగించింది. కార్గిల్ యుద్ధానికి ముందు నుంచే పాకిస్తాన్ అదనపు బెటాలియన్లను స్కార్దుకు తరలించడం ప్రారంభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అది అప్పుడే ఒక కీలక హెచ్చరిక సంకేతంగా ఉన్నప్పటికీ దాని తీవ్రతను భారత్ అప్పట్లో పూర్తిగా అంచనా వేయలేకపోయిందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు అదే స్కార్దు ఆపరేషన్ సింధూర్లోనూ భారత టార్గెట్ లిస్టులోకి వచ్చింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో దాడి జరగలేదు. 1971లో భారత బాంబుల దెబ్బను చవిచూసిన స్కార్దు కార్గిల్లో పాకిస్తాన్కు కీలక స్థావరంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో మరోసారి భారత టార్గెట్గా నిలిచింది. దాడి మాత్రం జరగలేదు. కానీ స్కార్దు టార్గెట్ లిస్టులో ఉండటమే పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా భారత్ ఇచ్చిన ఒక వ్యూహాత్మక సంకేతమన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.